రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భీమేశ్వర ఆలయంలో 3,44,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఆలయం, కోడల మొక్కుల నిలయం, అత్యంత విశిష్టత కలిగిన దేవాలయ వేములవాడ రాజన్న ఆలయమని సీఎం రేవంత్ రెడ్డి 8 మంది మంత్రుల సమక్షంలో రాజన్న ఆలయ అభివృద్ధికి గత ఏడాదిలో భూమి పూజ చేసుకున్నామని, అనేక రాష్ట్రాల నుండి వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. 2023 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధి కోసం కేటాయించారని, వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సూచనలు, సలహాలతో ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టామని, దానికి 47 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఓ రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారాలు. వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము, పేదల పెన్నిది, కోరిన కోరికలు తీరుస్తండి, కోడెమొక్కును చెల్లిస్తా చెప్పిన ప్రీతి, అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం. పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అందరం కూడా కలిసి ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని వేనాడు దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి 47 కోట్ల రూపాయలు మంజూరు కాబడడం, రోడ్డు వెడల్పు విస్తరణ కూడా వీటిడే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సందీప్ కుమార్ జాగారి ఆలోచనతోటి, వారి నాయకత్వంలో ఇక్కడ ఈఓ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ అందరూ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వ సూచనలు సలహాలతోటి వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. త్వరలోనే అది కూడా పూర్తి కాబోతా ఉంది. నిర్వాసితులకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో వేములవాడ రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో 76 కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పండి. శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకుని 4 మార్లు వెళ్ళి వచ్చి ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, భక్తులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ 76 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా 2 రోజుల క్రితం పూర్తి కాబట్టి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి, ఆలయ విస్తరణ చేసే సమయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాజస్వామికి తోడుగా 6 రోజుల నుంచి కూడా భీమేశ్వర ఆలయం ఉన్నటువంటి సందర్భంలో పురాణాల్లో మనం చూస్తున్నాం. శ్రీ రాజరాజస్వామి సన్నిధిలోకి ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా, శ్రీరాముడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా, పంచపాండవులు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టుగా, అదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా వారు పూజలు చేసినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతి చూసినటువంటి సందర్భంలో ఈ ఆలయ విస్తీర్ణకు సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది
కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామివారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మంటపాలకు సంబంధించినటువంటి షెడ్డు నిర్మాణం, అభిషేకం స్వామివారికి చేసుకున్న వారికి ఇబ్బంది తలెత్తకుండా అభిషేక మంటపాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి షెడ్డు నిర్మాణం చేసిన కార్యక్రమం, స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం. అంటే భీమేశ్వర ఆలయంలో కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంకి వచ్చిన భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం ఈవో గారి ద్వారా ప్రతిపాదనలు, ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పంపించిన ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వెంకట్రావు గారు అనుమతులు ఇవ్వడం, టెండర్లు పెట్టుకోవడం, టెండర్లు పూర్తి కాబట్టి సుమారు 3,44,00,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ధి, ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోన్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో, పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి భీమేశ్వర స్వామి ఆజ్ఞను తీసుకొని, రాజన్న ఆజ్ఞను తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. నెల రోజుల లోపల ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో రాజన్న ఆలయ విస్తీర్ణం కూడా వీళ్ళంత తొందరగా చేపట్టి అతి తొందరలోనే ఆలయ విస్తీర్ణం ఒక భాగం పూర్తి చేయించి మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ రాజన్న భక్తులకు, పట్టణ ప్రముఖులకు, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఈరోజు వేరే పట్టణాభివృద్ధి, రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచన స్థలాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారాలు అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ అన్న సత్రానికి కూడా 35 కోట్లు మంజూరు కావడం, అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది. ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ 150 కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వచ్చే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశల వారీగా అతి తొందరలో అతి శీఘ్రంగా వీళ్ళ రాజన్న ఆలయాన్ని విస్తరింపజేసుకోవడం, అభివృద్ధి చేసుకోవడం, వీళ్ళ పట్టణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారితో పాటు ప్రతి ఒక్క అధికారి కంకణ బద్దులై వారికి సేవ చేయడానికి కోసం సిద్ధముండే క్రమంలో ప్రభుత్వం ఇచ్చే సూచనకు అనుగుణంగా 3,44,00,000 రూపాయలతోటి భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి కార్యక్రమం సంబంధించినటువంటి ఈ పనులు చేపట్టడం జరుగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ అందరి సహకారాలు అందించవలసిందిగా రాజన్న ఆశీస్సులు కూడా అందరికి ఉండాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.